థ్యాంక్ యూ అన్న, కంగ్రాట్స్. హాయ్ అండి, ఇప్పుడే సందిగ్ధం మూవీ చూసి వచ్చాను నేను. అంటే ఆ పేరు విని ఏంటబ్బా సందిగ్ధం పేరు వెరైటీగా ఉందనుకున్నాం, కానీ మూవీ చూసాక ఆ సందిగ్ధం ఏంటి అనేది అయితే నిజంగా బాగా నాటుకుపోయింది. అసలు ట్విస్టుల మీద ట్విస్టులు అసలు ఏం చేస్తున్నారు, ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు, ఆ ఫైటింగ్ సీన్లు, ఇందులో పెద్ద పెద్ద నటీనలు అందరూ కూడా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ నిజంగా. అంటే ఒక హర్రర్ మూవీ టైపు ఉంది, ఒక మాస్ క్యారెక్టర్ ఉంది. అటు మా రామచంద్రాపురం ఏంటి, అటు కాకినాడ ఏంటి, అటు రంపచోడవరం ఏంటి, అన్నీ కూడా చాలా బాగా తీశారు నిజంగా హీరో గారు. అబ్బా ఆ ఫైటింగ్లో అసలు మామూలుగా లేదండి. మీరు ఇక్కడే కాదు ఎక్కడో నిజంగా ఇంగ్లీష్లో ఉండాలి, ఇంగ్లీష్ హీరో అవ్వాలి నిజంగా. అంటే ఆ హైటు అటు సైడే ఉంటారండి, ఇటు సైడ్ తక్కువ ఉంది. ఎక్కడ ప్రభాస్ గారు వాళ్ళు ఉంటారు, ఇక్కడే ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. అలాగే మేడం సార్ అందరూ కూడా బాగా చేశారు. అలాగే ఇదిగో ఎస్ఐ క్యారెక్టర్ గారు, ఎస్ఐ క్యారెక్టర్స్ చూత్తరికి అయితే ఇలా ఉన్నాయి కదా, అందరూ అయితే మరో రకంగా ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్ అందరూ కూడా చాలా బాగా, అందరూ కూడా అలాగే అందరూ కూడా చాలా బాగా చేస్తారు. హీరోయిన్ గారు అయితే కళ మామూలుగా కాదు. అసలు ఫస్ట్ సాంగ్ రొమాన్స్ సాంగ్ ఉంటుంది చూడండి, రామ్ గోపాల్ ఐస్ క్రీమ్ సినిమా చూసినట్టు ఉంది నాకైతే. హీరో గారు అస్సలు అసలు అసలు అంటే అంటారు కదా ఆ రొమాన్స్ సాంగ్లో కిస్సులు ఎన్ని పెట్టారు, నిజంగా సీను చాలా బాగుంది. నిజంగా అదే కావాలి ఇప్పుడు యూత్కి కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్మెంట్. ఆ సాంగ్ అన్నీ కూడా చాలా బాగుంది. సినిమా మటుకు ఎవరు మిస్ అవుతుంది. ఇందులో అప్పారావు గారు, చిట్టిబాబు గారు, అలాగే మా విలన్ గారు అందరూ కూడా చేశారు. ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఖచ్చితంగా నేనైతే ఒక్కనే వచ్చాను, ఇప్పుడు వెళ్ళి అందరినీ తీసుకొస్తాను. సంగీతంలో పడేద్దాం సినిమా చూపించి. థ్యాంక్ యూ. ఈజ్ ద గుడ్ డైరెక్షన్, గుడ్ ప్రొడ్యూసర్. మంచి డబ్బులు వస్తాయండి. అంటే సినిమాలు మంచి రిలీజ్ అవ్వలేదు అన్నారు. ఇలాంటి సినిమా చూడండి, చూశాక నిజంగా ఒక హర్రర్ మూవీ చూసినట్టుంది నాకైతే. మంచి సబ్జెక్ట్, సూపర్ అండి. యు ఆర్ గ్రేట్ సినిమా సందిద్దాం. థ్యాంక్ యూ.